హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. హైదరాబాద్ రమంత్పూర్లో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నెల 12వ డేటున ఒక బాలుడు మిస్సింగ్ కేసు అనేది పోలీస్ స్టేషన్లో నమోదైంది. పోలీస్ స్టేషన్లో నమోదైన ఆ కేసు వివరాలను పరిశీలించగా ఆ పోలీసులకి ఒక సంచలనమైన సంఘటన ఎదురైంది. బాలుడు 12వ డేటుని మిస్సింగ్ అయిన తర్వాత ఆ బాలుడు ఎందుకు మిస్సింగ్ అయ్యాడు, ఎక్కడ మిస్ అయ్యాడు అనే వివరాలను సేకరించిన తర్వాత పోలీసులు ఒక్కసారి కొంగు తిన్నారు. ఈ నెల 12వ డేటున సీసీ ఫుటేజ్ వివరాలను సేకరించిన తర్వాత ఆ బాలుడిని ఒక కామందుడు మాయ మాటలు చెప్పి ముళ్ళపొదలోకి తీసుకువెళ్ళి ఆ బాలుడి పైన లైంగిక వాంఛ తీసుకొని ఎక్కడ చెప్పేస్తాడో బయటని గొంతు నిలుము చంపేశాడు ఆ కామాంధుడు. ఈ విషయాలన్నీ తన పోలీస్ స్టేషన్లోనే ఆ కామాంధుడు ఒప్పుకొని నేరాన్ని కూడా అంగీకరించాడు. ఇప్పుడు సభ్య సమాజంలో 6 ఏళ్ళు 2 సంవత్సరాల పసిపిల్ల నుంచి 70 సంవత్సరాల వరకు ముసలిదాన్న వరకు కూడా ఈ కామంతో పేరుకుపోయిన కొంతమంది కామాంధులు వదలడం లేదు. కానీ ఇప్పుడు పసిపిల్లడి పైన కూడా లైంగిక వాంఛ తీసుకొని ఎక్కడ బయట చెప్పేస్తాడనే ఆలోచనతో గొంతు నిలిపి చంపి ముళ్ళ పొదల్లో పడేశాడు. తను ఆ నేరాన్ని ఎప్పుడైతే సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలన్నీ పోలీసులు తనకి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టగా ఆయనే ఆ నేరం నేనే చేశానని ఒప్పుకున్నాడు. సభ్య సమాజంలో ఇలాంటి చెత్త పురుగులు కూడా ఉంటారంటే మనం ఇంకా ఈ భారతదేశం లోకంలో ఎక్కడ బ్రతుకుతామా అన్నట్టుగా ఉంటుంది. చూస్తూనే ఉండండి మా